నేను ఈరోజు ఈ స్టేజ్ మీద మాట్లాడగలుగుతున్నంటే నాకు ఆర్ట్ రావడం జరిగింది. దాని మీద ఒక హాస్పిటల్ పోవడంలో హాస్పిటల్లో నన్ను చేర్చడం జరిగింది. దాని మీద నీకు స్టెంట్లు వేయాలి, నీకు ఓపెన్ సర్జరీ చేయాలనే ఉద్దేశంతో నన్ను భయం పెట్టారు. పెట్టిన తర్వాత మా బాబు బయట ఉన్నాడు. బయట ఉండి మా డాడీకి ఇట్లా జరిగింది సార్, నేను ఒక్క క్షణంలో సారుకు ఫోన్ చేస్తే ఎమ్మటి దాన్ని రిసీవ్ చేసుకొని శర్మ సారు మా దగ్గర కూడా శర్మ సార్ దగ్గర కూడా నేను పనిచేశాను. శర్మ సారు మన ఏపాల సత్యనారాయణ సార్ ఎమ్మటే దాన్ని రిసీవ్ చేసుకొని నాకు ఎమ్మటే నిమ్స్కు అలర్ట్ చేసి మినిస్టర్ గారు చెప్పి నన్ను హాస్పిటల్ చేర్చడం జరిగింది. చేర్చిన తర్వాత దానికి నిల్లు రిపోర్ట్ వచ్చింది. అరే నిల్లు రిపోర్ట్ ఎట్లా వస్తుంది, వీళ్ళు ఇట్లా అయింది అని చెప్పి ఏ ఆఫీసర్ కూడా చేయకుండా ఇంకో డాక్టర్ ఒపీనియన్ పంపిండు. మళ్ళీ ఆ డాక్టర్ దగ్గర కూడా అదే చెప్పిండు. అయినా కూడా ఆడు కూడా పక్క పోయని చెప్పి డైరెక్ట్ యశోద పంపిండు. ఇవాళ యశోదలో డాక్టర్ పవన్ పొద్దు గారితో నాకు స్నేహబంధాలు ఏర్పాటు చేసి ఈరోజు నేను ఇవాళ 3 సంవత్సరాలు ఈ వేదిక మీద ఉండి ఇవాళ ఇంత మాట్లాడగలుగుతున్నంటే ఓన్లీ నాకు పునర్జన్మ ఇచ్చిన రాఘవేంద్ర సార్కి జీవితకాలం ఎప్పుడు కూడా మర్చిపోలేను సార్. ఎందుకంటే నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నంత వరకు నన్ను గుర్తుపెట్టుకొని ఈరోజు నాకు మీ ప్రోగ్రాం విషయంలో చేయడంలో ఒక బాధాకరం ఉంది, ఒక చాలా అసలు మామూలుగా లేదు సార్. అందుకోసమే మీరు ఎప్పుడు వెళ్ళవెళ్ళలా 3 ఏళ్ళు శాశ్వత జీవితం కలిపి మా సొంతలో జీవితాలను కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలిసి ముగిస్తున్నాను.